ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషం మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చదవండి ఎవరైనా. ఫాస్ట్. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చిన్న ప్రారంభించారు. పనులకు మందిన మా తండ్రి మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మాకు అర్థమవుటకు ప్రభావ మీ ఆత్మ నడిపింపును దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి ప్రభావ వినగలిగే చెవులను గ్రహించే హృదయం మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం మనం చదివాం. దాంట్లో ఏమని రాయబడింది అంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమియో పోగొట్టుకొనక అని రాయబడింది. ఎవరికి అనుగ్రహించాడు అనంటే, తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక బాధ్యత అప్పగించాడు. ఓకే, ఆ బాధ్యత ఏంటి అనంటే, మనుషులను వారి యొక్క పాపం నుంచి విడిపించుట. అలా చేయుటకు మరి మనుషుల కొరకు ప్రాణాన్ని పెట్టుట అన్నది దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించిన బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చుటకు దేవుని కుమారుడు ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వచ్చి ఆయన ఇప్పుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నేను తండ్రి వలన పొందిన బాధ్యతను నెరవేర్చుటకు వచ్చున్నాను. అయితే ఆ బాధ్యతలో దేనిని కూడా నేను పోగొట్టుకోలేదు. దానిని పోగొట్టుకున్నాక అంత్య దినమున మరి దానిని లేపుటకు నేను ఈ లోకానికి పంపబడుతుంది అని మనం వాక్య భాగంలో చదివాం. అంత్య దినము అంటే ఎప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు మరలా రాబోతున్న దినం. ఆయన ఒకసారి ఈ లోకానికి విడిపించుటకు రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. అయితే మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయన మరి సాత్వికుడైన మరి వ్యక్తిగా లేదా దేవుడిగా కాదు, కానీ తీర్పు తీర్చుటకు రారాజుగా రాబోతూ ఉన్నాడు. సో రాబోతున్న ఆ కాలంలో ముందే ఆయన ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, నేను ఒక బాధ్యతను కలిగి ఈ లోకానికి వచ్చాను. ఆ బాధ్యతను నేను నెరవేర్చుటకు వచ్చాను. ఆ బాధ్యతలో దేన్ని పోగొట్టుకోలేదు అని చెప్తూ ఉన్నాడు. మనము ఇలా ఎలా అర్థం అవ్వాలి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. పిల్లలు, నీకు కూడా ఒక బాధ్యత ఉంది కదా. పవన్, నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? తల్లిదండ్రులు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? కృప, నీ బాధ్యత ఏంటి? మీ అక్క బాధ్యత ఏంటి? నువ్వేం చెప్తావు? మీ అక్క గురించి అడిగినప్పుడు మా అక్క వంట చేస్తుంది అని చెప్తావు కదా. అంటే మీ అక్క బాధ్యత ఏంటి? వంట చేయడం అనేది బాధ్యత. నీ బాధ్యత ఏంటి? మీ అన్న బాధ్యత ఏంటి? చదవడం అనేది నీ బాధ్యత. నీ బాధ్యత మర్చిపోయారు కాబట్టి తెలియట్లే. పిల్లలుగా మీ బాధ్యత ఏంటి? చదవడం. ఆ చదువుట అన్నదాన్ని మీరు పోగొట్టుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మరి ఇచ్చిన బాధ్యతను ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి బాధ్యత అనంటే, మానవులను రక్షించుట అతని బాధ్యత. ఏ విధంగా రక్షించుట అనంటే, తనను తాను పోగొట్టుకొని ఇతరులను సంపాదించుకున్నట అన్నది యేసుక్రీస్తు ప్రభు వారి బాధ్యత. ఓకే, తనను తాను ఏ విధంగా పోగొట్టుకున్నాడు అంటే, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి దాసునిగా వచ్చాడు. ఆయన మహిమ స్వరూపే ఉన్నాడు. ఈ లోకమునకు దాసుని స్వరూపంలో వచ్చాడు. ఆయన మరి ఎవరు సమీపించాలని తేజస్సులో నివసించేవాడు. ఆయన ఈ లోకానికి మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. అంతేకాదు, మరి అమరత్వం గల దేవుడు ఆయన మృతము అనే ఈ శరీరాన్ని ధరించుకొని
ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సో మనుషులను సంపాదించుకున్నట్టుకు దేవుడు మరి లోకానికి తనను తాను పోగొట్టుకోవాల్సి వచ్చింది, తనను తాను కొన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది అన్నమాట. సో అందుకే ప్రభువు ఏం చెప్తున్నారు అని అంటే, నేను నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తూ ఉన్నాను, నాకు ఇచ్చిన బాధ్యత నేను దేన్ని పోగొట్టుకోలేదు, లేకపోతే దాన్ని వెళ్ళలేదు కానీ విడిచిపెట్టలేదు, కానీ దాన్ని నేను సంపాదించుకున్నట్టుకు నన్ను నేను పోగొట్టుకున్నానని వాక్య భాగం దీని వెనుక మనకి అర్థమవుతూ ఉంది. మనం కూడా తల్లిదండ్రులను ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులు సర్వసాధారణంగా ఎవరి కోసం బ్రతికేదో చెప్పండి, ఎవరి కోసం బాధ్యత కలిగి ఉంటారు? మీ తల్లి మీ తండ్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు చెప్పండి? వారి కోసం. ఎవరి కోసం పనిచేస్తున్నారు? పొద్దున్న లేస్తే రెడీ అయ్యి వెళ్తా ఉంటారు కదా, మనకి ఎవరి కోసం? పిల్లల కోసం. వారి బాధ్యత ఏంటి అని అంటే పిల్లల్ని సరైన స్థానంలో ఉంచాలని, వారిని ఒక మెట్టు ఎక్కువలో ఉంచాలని వారు బాధ్యత కలిగి ఉంటారు. ఆ బాధ్యత ఎవరి కోసం అంటే పిల్లల కోసం. ఆ బాధ్యతలో తమను తాము వారు పోగొట్టుకుంటారు. అవునా కదా? ఆరోగ్యాన్ని కొన్నిసార్లు పక్కన పెడతారు, ధనమును వారి కొరకు ఖర్చు పెట్టుకోరు, పిల్లల కోసం ఉంచుతారు, దాస్తారు. ఓకే, సమయాన్ని పిల్లల కోసం వెచ్చిస్తారు. ఇలా తమను తాము పోగొట్టుకునైనా కూడా పిల్లల భవిష్యత్తును సంపాదించుకోవడానికి ప్రయత్నించేస్తారు. అలాగే యేసు ప్రభువు వారు కూడా ఆయన మనల్ని సంపాదించుకున్నట్టుకు ఆయన తనను తాను కోల్పోయినాడు. తన యొక్క మరి ఆ అమరత్వాన్ని, ఆ యొక్క దైవత్వం విడిచిపెట్టవలసి వచ్చింది అని దేవుని వాక్యం చదివిస్తాం. చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 38వ వచనం 37వ వచనం ఈ విధంగా రాయబడింది: నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ప్రేమ చూపించాడు, అవునా కదా? ఆయన లోకంలో వ్యక్తులు తృణీకరించే వారిని ఆయన ఆదరించాడు. ఎలా? కుష్ఠరోగులను ఆయన ఆదరించాడు. ఆ కాలంలో కుష్ఠరోగులు ఊరు వెలుపటి ఉండాలి, లోపలికి రావడానికి కూడా వారికి అధికారం లేదు. అసలు మనిషి జాడను కూడా వాడు చూడడానికి అవకాశం లేదు. అయితే యేసు ప్రభువు అలాంటి వారి కొరకు పనిచేశాడు. ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు, వారిని హత్తుకున్నాడు, వారిని ముట్టాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని మరి ఆదరించాడు. ఓకే, ఆయన చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అని అంటే, ఎవరైనా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేయడు. మన కులంను చూడు, ఆయన మన యొక్క ధనమును చూడు, మన బాహ్య సౌందర్యాన్ని అసలే చూడడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయనంత మాత్రము త్రోసివేయవాడు కానీ కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. దానికి బదులుగా మనుషులు ఏం చేశారు? ఆయన అందరినీ ఆదరించుకున్నాడు, ఆయన అందరినీ హక్కులు చేర్చుకున్నాడు, ఆయన అందరినీ ప్రేమించాడు. అయితే ఆయన ఏం చేశారు? చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:12 చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని అంటే ఆ పట్టణపు ప్రాకారం లేకపోతే సరిహద్దు. గవిని వెలుపట ఆయన్ని సిలువ వేశారు అని ఇక్కడ రాయబడింది. దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోకి, ఆయన పట్టణంలోకి ఆహ్వానిస్తే ప్రజలు ఆయన ఏం చేశారంట అంటే గవిని వెలుపట అనగా ఆ పట్టణము వెలుపట యేసుక్రీస్తుని సిలువ వేశారు. దేవుడు ఆదరిస్తే వారు ఏం చేశారు అంటే తృణీకరించారు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సంపాదించుకున్నట్టుకు ఆయన అనేకమైన వాటిని విడిచిపెట్టాడు. అందులో వారి ఈ తృణీకారాన్ని కూడా ఆయన అంగీకరించాడు. ఆయన మనిషిగా కూడా గుర్తించడానికి ఆ ప్రజలు మొక్క చూపలేదు. నువ్వు దయ్యాల యొక్క వారి అధికారివి, అధిపతివి అని దూషించారు. నీవు పిచ్చివాడువు అని చెప్పాడు. అయినప్పటికీ
యేసుక్రీస్తు ప్రభువు వీటన్నిటిని సహించాడు. ఎందుకు అనంటే నిన్ను నన్ను సంపాదించుకున్నట్టుకు, ఆయన మనల్ని పోగొట్టుకున్నట్టుకు ఏ మాత్రం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తండ్రి వలన ఆ బాధ్యతను పొందుకున్నాడు. తన బాధ్యత నిర్వర్తించడానికి, తనను తాను కోల్పోవడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తాం. సో మనుషుల్ని సంపాదించుకున్నట్టుకు దేవుడు తన కుమారుని కోరుతాడు. ఏ విధంగా అంటే పరమందు ఆయన మాత్రమే ఆశీనుడైన వాడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇంకో మాట చెప్పండి, 38వ వచనంలో రాయబడింది, యోహాను 6:38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ఎందుకు అంటే నా చిత్తము నెరవేర్చుకున్నట్టు కాదు, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు కాదు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ అంటే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు. దిగి రావడం అని అంటే తగ్గించుకోవడమే కదా, మనం తగ్గించుకోవడం. దిగి రావడం అని అంటే ఒక మెట్టు దిగాడు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి అంటే తనకు తాను కొంత తగ్గించుకున్నాడని. అలాగే దేవుడే ఎలా తగ్గించుకున్నాడంట, మనిషిగా అగునంత వరకు, మనిషి శరీరంలో మరి వచ్చినంత వరకు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే తన బాధ్యతను, ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నెరవేర్చడానికి. ఆ బాధ్యత ఏంటి అనంటే మనుషులను రక్షించటం, ఈ లోకమును ప్రజలను తన కొరకు సంపాదించుకునట. అంటే వారిని ఏం చేయటం, వారిని తమ కొరకు సంపాదిస్తున్న దేవుడు ప్రజలకు అన్యాయం చేయడానిక అంటే మాత్రం కాదు, ప్రజలను వారి పాపం నుంచి విడిపించి పరలోకం ఇవ్వడానికి, నిత్య రాజ్యం ఇవ్వడానికి, స్వర్గమును ప్రాప్తింపు చేయడానికి ఆయన తనను తాను పోగొట్టుకున్నాడు అని ఈ వాక్య భాగాల నుంచి మనకు అర్థమవుతుంది. ఆయన తనను తాను పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మనుషులు నశించుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి తాను చాలా విషయాలు కోల్పోయినాడు. మనం ఎలా ఆలోచిస్తామంటే చూడండి, ఒక తండ్రి తల్లి పిల్లల కొరకు చాలా వాటిని కోల్పోతారు. ఇప్పుడే చెప్పినట్లు వారి సమయాన్ని, వారి యొక్క ధనమును, వారి యొక్క ప్రేమను, వారి యొక్క సంపాదనను ఎలా అయితే పిల్లల కొరకు ఖర్చు చేస్తారో లేదా వారి కొరకు దాన్ని వెచ్చిస్తారో, అలాగే దేవుడు తన పిల్లలమైన మన కొరకు అనేక విషయాలు వెచ్చించాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము కనుక ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనము చూడలేము కనుక ఆయన మానవ స్వరూపంలో ఈ లోకానికి మనకి ప్రత్యక్షమవుటకు వచ్చాడు అని దేవుడి గ్రంథం తెలియజేస్తా ఉంది. మనిషిని తనతో చేర్చుకున్నట్టుకు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. మనుషులు అతన్ని తృణీకరించారు, పట్టణము వెలుపట అతన్ని విడిచిపెట్టారు. అయినప్పటికీ అందరిని ఆయన ప్రేమించేవాడు, అందరినీ ఆయన ఎందుకు రమ్మని తెలియజేస్తూ ఉన్నాడు అని దేవుడు వాక్యం చదివిస్తాము. చూడండి, ఇంకొక మాట చదవండి పిల్లలు. ఫస్ట్ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఎలాంటి వారిని రమ్మని చెప్తున్నాడు అనంటే ప్రయాసంతో భారం మోస్తున్న మీరంతా కూడా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు అంటే మీ భారం నేను తేలిక చేస్తాను, మీ భారమును నేను మోస్తాను, నేను మీకు విడుదలనిస్తాను, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని దేవుడు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపులో ఒక ప్రేమను మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఒక కొడుకు భారం మోస్తూ వస్తున్నాడు అనుకోండి, తండ్రి చూసి బలిరా బాగా మోస్తున్నావు అని చెప్తాడా? వెళ్ళి మరి కొంచెం సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే కదా, ఆ భారం తాను తీసుకోవడానికి ప్రయత్నించేస్తాడు. అలాగే మన తండ్రి అయిన దేవుడు మన భారం తీసుకున్నట్టుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు.
అయితే మరణించాలని ఆయన ఎందుకు వెళ్ళాలి. కానీ ఆయన నివసించిన కాలంలో ప్రజలు ఏం చేశారు అని అంటే చూడండి, ఒక ప్రాంతం ప్రజలు అతన్ని ఏం చేశారు. మార్కు సువార్త 5:17 ఈ విధంగా వ్రాయబడింది. 5:17 ప్రాంతంలో విడిచి పొమ్మని వారు ఆయనను బ్రతిమలాడుకున్నారు. ఒక మనిషిని స్వస్థపరిచాడు యేసు ప్రభు వారు. ఒక మనిషి సమాధుల్లో బట్టలు లేకుండా తిరుగుతూ అటువైపు వెళ్తున్న వారిని గాయపరుస్తూ అసలు కంట్రోల్ లేని అతన్ని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచి నార్మల్ వ్యక్తిగా మార్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకి ఈ విషయం తెలిసి, అయ్యో ఇతని వల్ల మా పందులు పోయినాయి, మా వ్యాపారం పోయింది అని మరి ఆ యొక్క ఉద్దేశంతో యేసు ప్రభువు ఏం చెప్తున్నారు, అయ్యా దయచేసి మా ప్రాంతానికి అయితే నువ్వు రావద్దు అని ప్రకటిస్తూ ఉన్నారు. బ్రతిమలాడుతున్నారు, లేదా అతన్ని మా ప్రాంతం విడిచి వెళ్ళిపో అని వారు కోరుతూ ఉన్నారని రాయబడుతున్నారు. కానీ దేవుడు ఎలాంటి మనస్తత్వం గలవాడు అని అంటే అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసంతో భారం మోస్తున్న నా జెండా నా ఎద్దుకు రండి అని పిలిస్తే మానవులు ఏం చేస్తున్నారు, అయ్యా మీ ఎందుకు రాముడు ఎవరు నాకు తెలీదు, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు నా ఎద్దు నుంచి నువ్వు దూరంగా జరిగిపో, నీకు అవసరం లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇలాంటి ప్రజలు అనేక మంది కూడా ఆ విధంగానే చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువును ఒక మతస్థుడని లేదా ఒక మతంలో కులంలోకి సంబంధించిన వాడని వారు చూస్తున్నారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడే తనను తాను తగ్గించుకొని లోకానికి మరి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎందుకు అనంటే మనుషుల్ని సంపాదించుకున్నట్టు. మనుషుల్ని సంపాదించడం అనంటే ఇక్కడ మనుషుల్ని తన కొరకు సంపాదించుకోవడం, వారికి తన రాజ్యంలో చోటు ఇవ్వడం కోసం, వారిని తనతో నిత్యము నివాసం చేయనట్లు చేయడం, వారిని ఆ యొక్క నరకం నుంచి తప్పించుటకు వారిని పిలవడం. ఈ దశలో తనను తాను కోల్పోవడం. ఆయన ఏం కోల్పోయాడు అని అంటే మనుషుల చేత తృణీకరించబడ్డాడు, మనుషుల చేత అవమానపరచబడ్డాడు, మనుషుల చేత మరి నీ ఒక్కర్లేదు అని అనిపించుకున్నాడు. అయినప్పటికీ తన బాధ్యతను వదులుకున్నాడా? అందుకే తండ్రితో చెప్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను పోగొట్టుకోలేదు. తల్లిదండ్రులు కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ పిల్లల్ని పెంచాలి, పెద్ద చేయాలి అనే బాధ్యత నుంచి వారు దూరం అయిపోతారా? లేదు. ఎన్ని శ్రమలు వచ్చైనా, ఎన్ని కష్టములు కోర్చైనా, ఏ విధంగా అయితే తల్లి తండ్రి పిల్లలను పెంచాలని అనుకుంటారో, వారిని ఒక స్థానంలో నిలబెట్టాలని అనుకుంటారో, సరైన వసతులు ఇవ్వాలని అనుకుంటారు, అలాగే మనకంటే వ్యక్తిగా ప్రేమ గల దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచాలనుకుంటున్నాడు. ఆ స్థలం ఏంటి అని అంటే పరలోక రాజ్యం. దేవుని దృష్టిలో ఉన్నతమైనది పరలోకము, కానీ మనుషుల దృష్టిలో ఉన్నతమైనది ధనము, మనుషుల దృష్టిలో ఉన్నతమైనది లగ్జరీస్, దేవుని దృష్టిలో ఉన్నతమైనది పరలోకము, నిత్య జీవము. కాబట్టి మనిషిని దేవుడు పరలోకంలో ఆ ఉన్నతమైన జీవనమును, ఆ ఉన్నతమైన నిత్య జీవనం ఇవ్వడానికి తనను తాను కోల్పోవలసి వచ్చింది, తనను తాను పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేన్ని పోగొట్టుకున్నాడు అని అంటే దేవుని యొక్క మరి తన కుమారుని, దేవుడు తన జనదైక కుమారుని లేదా ఆయన ఒకగానొక కుమారుని లోకానికి పంపవలసి వచ్చింది. తనలోని భాగమైన తన కుమారుని ఈ లోకంలోకి పంపవలసి వచ్చింది. ఎందుకు అంటే మనుషులను సంపాదించుకున్నట్టు తనను తాను పోగొట్టుకున్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని బాల్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు.
చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు. ఏ స్వరూపం అది? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడంట ఇప్పుడు అంటే పరలోకంలో. దేవుని స్వరూపమును ధరించుకొని పరలోకంలో ఉన్న ఆయన ఎలా వచ్చాడని రాయబడింది 7వ వచనంలో, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అంటే దేవుడు తనను తాను ఏం చేశాడు? కొంత కోల్పోయాడు. అవునా కాదు? పోగొట్టుకున్నాడు లేదా? ఏం పోగొట్టుకున్నాడు అంటే, పోగొట్టుకున్నాడని అర్థంలో ఆయన నిజంగా పోగొట్టుకున్నాడని కాదు, మన కొరకు ఆయన ఆ దైవత్వమును విడిచిపెట్టాడు. ఎందుకు అనంటే, ఆయన ఎలాంటి వాడు అని దేవుడి గ్రంథం తెలియజేస్తా ఉందంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించగలడు. కాబట్టి మనిషి ఆయన్ని చేరుకొనుట అసాధ్యం. ఎలా చెప్పాలి అని అనుకుంటే, మనము చంద్రమండలంలోకి వెళ్తున్నాం. చంద్రుడు ఎంత దూరం మనకి పిల్లలు? 200 kilometers. ఒక దాటి వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం? కొన్ని వేల కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడైతే నాకు అడగండి. కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. మనకు కనిపిస్తున్నాడా? చంద్రుడు కనిపించడా? ఎప్పుడు? రాత్రుల్లో కనిపిస్తాడు కదా. అయితే కనిపిస్తున్న చంద్రుడి యొక్కకి వెళ్ళడానికి మనము ఏమో ఉపయోగిస్తాం? ఎలా వెళ్తాం? ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్తాం కదా. దానికి ఒక ప్రత్యేకమైన సూట్ వేసుకొని వెళ్తారు. ఎందుకు? ఆ సూట్ లేకపోతే అక్కడ వారు బ్రతకలేరు, చనిపోతారు. ఇంకొక గ్రహం ఉంది లేదా నక్షత్రం ఉంది. ఏంటది? సన్ నక్షత్రమా గ్రహమా? ఓకే, స్టార్ కదా. ఇప్పుడు ఆ సన్ పైకి వెళ్ళాలి అని అంటే వెళ్ళగలరా? వెళ్ళగలిగారంత వరకు మిగతా గ్రహాల మీదకి ప్రజలు వెళ్ళడానికి శాస్త్రవేత్తలు అనేకటువంటి ప్రయోగాలు చేస్తే కొన్నిటి వాటి పైకి వెళ్ళారు. జూపిటర్ పైకి, మార్స్ పైకి వెళ్ళారు, కానీ సన్ పైకి వెళ్ళకపోతున్నారు. ఎందుకు? అది అత్యంతం వేడిమి గల ప్రదేశం. అలాంటిది దేవుడు అంట ఎలాంటి వాడు అని అంటే, ఆయన ప్రకాశమైన వాడు లేదా గొప్ప వెలుగు కలిగిన వాడు. ఆ వెలుగులో మనం వెళ్ళుట, ఆ వెలుగును తట్టుకొనుట అసాధ్యము. పౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు పౌలు తన కన్నులతో చూడగలిగాడా అంటే చూడలేకపోయాడు. అతని గుడ్డితనం వచ్చేసింది. కాబట్టి ఈ శరీరంతో మనం దేవుడిని చేరుకొనుట అసాధ్యం అంటే అసాధ్యము. మరలా దేవుడిని చేరుకొనుట మనుషులు అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వీరి శరీరంతో మీరు రాలేరు, పైకి నా ఎందుకు రాలేరు, కాబట్టి నేనే వీరి కొరకు దిగి వస్తాను అని చెప్పి ఆయన తన కుమారుని లోకానికి పంపించాడని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆ కుమారుడు ఎలా వచ్చాడు అంటే, ఆ ప్రకాశమానమైన వెలుగుతో రాలేదు. ఆయన దాసుని రూపము ధరించుకొని వచ్చాడు. మనల్ని మహిమ స్వరూపులుగా మార్చాలనుకున్న దేవుడు తాను దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎందుకు అనంటే, తన బాధ్యతను నెరవేర్చడానికి. ఏంటి బాధ్యత అంటే, మనుషుల్ని తన యొక్కకు చేర్చుకున్నట. ఏంటి బాధ్యత అనంటే, మనుషులు వారి పాపం నుంచి విడిపించుట. ఏంటి దేవుని బాధ్యత? తన కుమారుని బాధ్యత ఏంటి అనంటే, మనల్ని దేవుని కొరకు సంపాదించుకున్నట. ఈ బాధ్యత నెరవేర్చడానికి తనను తాను పోగొట్టుకున్నాడు. తన కుమారుని అతను పోగొట్టుకున్నాడు. తన కుమారుని విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకే చెప్తున్నాడు, నేను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలో దేనిని నేను విడిచిపెట్టక అంచె దినమున దానిని మరలా లేపుతుంది. దేనిని అంటే శరీరము. ఏ శరీరము అనంటే, తనలో ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని యందు చనిపోయారో, ఎవరైతే దేవుని జంతుడి వారు మరణం చెంది ఉన్నారో వారిని దేవుడు మరలా అంచె దినాన లేపుతాడు. లేపేం చేస్తాడు? మహిమ శరీరమును ధరింపజేస్తాడు. ధరించిన తర్వాత ఏం చేస్తారు వారు?
దేవుని రాజ్యంలో నిత్యము జీవిస్తారు. దేవుని రాజ్యంలో వారు నిత్యము జీవిస్తారు. అదే కుమారుని బాధ్యత, అదే దేవుని కుమారుని బాధ్యత. ఆ బాధ్యత నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆయన అనేకమైన విషయాలను కోల్పోయాడు. అనేక విషయాలు ఆయన పోగొట్టుకున్నాడు. తన మహిమను విడిచిపెట్టాడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు. మనిషిగా మనిషి స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుడి వాక్యము సెలవిస్తా ఉన్నాడు. సో దేవుడు ఆయన ఏది పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఏది అనంటే మనల్ని, ఏ మనిషిని పోగొట్టుకున్నాడు దేవుని ఉద్దేశము కానీ కాదు. ఆయన రాకడ ఆలస్యం అవుతుంది ఎందుకు అనంటే ప్రతి మనిషిని దేవుని వైపు తిప్పుటకు, ప్రతి మనిషి జీవితాన్ని మార్చుటకు, ప్రతి మనిషికి సువార్త ప్రకటించడం ద్వారా వారిని దేవుని వైపు తిప్పుటకు దేవుని రాకడ ఆలస్యం అవుతూ ఉన్నది. ప్రతి మనిషి మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. ఇది తప్పక జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన మనల్ని సంపాదించుకున్నట్టుకు ఆయన తనను తాను తన కుమారుడిని ఈ లోకానికి పంపించడం ద్వారా కోల్పోయి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇంత త్యాగం చేసిన దేవుని విషయంలో మనం ఏం చేయగలం? మనము దేవుని కొరకు దేన్ని కోల్పోగలం? దేవుని విడిచిపెట్టగలం? మన అలవాట్లను విడిచిపెట్టగలమా? మన సమయాన్ని దేవుని కొరకు మరి వెచ్చించగలమా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుడు అయితే తనను తానే కోల్పోయి మనల్ని ఆయన కొరకు బ్రతికించాడు. మనం ఏం చేయగలం దేవుని కొరకు? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మన సమయం, మన యొక్క స్తుతి యాగము, మన యొక్క హృదయం, వేరికి నలిగిన హృదయం దేవుడు మన నుంచి కోరుతున్నాడు. దేవుడు తన కోసం దీవించును గాక. ఆమేన్.